బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కొల్లేరు ప్రాంత ప్రజల ఉపాధి కాపాడడంతో పాటు పక్షుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు పరిసర గ్రామాల్లో పర్యటిస్తున్న కేంద్ర సాధికారత కమిటీ ముందు హాజరై తమ బాధలు విన్నవించారు. కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, జేఆర్ భట్, సునీల్ లిమాయో, ప్రకాష్ చంద్ర భట్లు, మనుగురు, పెదయేడ్లగాడి సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద కొల్లేరు ప్రాంత మ్యాప్ ను పరిశీలించి వలస వచ్చే పక్షుల గురించి ఆరా తీశారు. రెండు 2006లో చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు ద్వారా ఇక్కడున్న మత్స్యకారులు, రైతుల జీవితాల్లో ఎదురైన సమస్యలు పందిరిపల్లె గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రస్తావించారు నాయకులు. హద్దులు సరిగా నిర్ణయించకపోవడం పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంటే కమిటీ వచ్చింది కదా, మనం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా వారికి సమస్య మీద రిప్రజెంట్ చేశాం. ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, మత్స్యకారుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. మేము కూడా వారికి చెప్పాం, పర్యావరణాన్ని కాపాడడంలో మేము ముందు ఉంటాం, పక్షులను కాపాడడంలో మేము ముందు ఉంటాం. కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానాలను దృష్టిలో పెట్టుకోవాలా. ఒక క్లారిటీ లేకుండా బౌండరీస్ ఫిక్స్ చేసిన వల్ల అనేక సంవత్సరాలకి ఈ ప్రాంతంలో రైతులు, మత్స్యకారులు అందరూ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. కొంతమంది చిన్న చిన్న రైతుల యొక్క జిరాయితీ భూములు కూడా ఈ బౌండరీలో ఉండడం జరిగింది. వాటిని పరిష్కరించాలని మేము కూడా విజ్ఞప్తి చేసాం. రేపు కూడా కమిటీ జిల్లాలో ఉంటుంది. ఈ కమిటీకి మేము మళ్ళీ కమిటీ పర్యటన పూర్తయ్యాక నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఢిల్లీలో కూడా మంత్రులను కలవడం ద్వారా, ఈ కమిటీ సభ్యులను కలవడం ద్వారా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఏదైతే కొల్లేరు ప్రాంత రైతులని కూడా ఢిల్లీ పిలిపించి అక్కడ మేము ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం ద్వారా ఈ కొల్లేరు ప్రాంత సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తాం. తప్పనిసరిగా సమస్యను పరిష్కరింపజేస్తాం. కొల్లేరు ప్రజలకు జిరాయితీలు, డీఫామ్ పట్టాలు, సొసైటీలపై హక్కులు కల్పించేలా చూడాలని కోరారు కాయకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు కామినేని. ఇక్కడ ఎక్కువ మంది డీఫామ్ పట్టా హోల్డర్స్ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఇదే మనకి చివరి అవకాశం. నేను అమ్మవారి పెద్దింట్లో అమ్మవారి సాక్షిగా నేను చెప్పా, ది ప్రాబ్లం విత్ దెమ్ సార్ రఘు నాన్న, ది ప్రాబ్లం విత్ దెమ్, దే ఆర్ ఆల్వేస్ లివింగ్ లైక్ స్లేవ్స్ ఫర్ పొలిటికల్ బాసెస్. దే హ్యావ్ టు బి హూఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు బి, దే డిడ్ంట్ గెట్ ఇండిపెండెన్స్, సో they have to go, whoever is the MLA, whoever is that. I want permanent relief, whatever it is, whatever you feel reasonable. The birds are important, the nature is important, but their lives are also important. I request you to consider their lives and relieve them from this slavery. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను కేంద్ర సాధికారిత కమిటీ అయినా పరిష్కరించాలని ఆకాంక్షించారు కొల్లేరు ప్రాంత ప్రజలు. ఇక 2 రోజులైనా ఇవాళ సైతం పలు ప్రాంతాల్లో పర్యటించనుంది కేంద్ర సాధికారిత కమిటీ.